భారతదేశానికి స్వాతంత్ర్యం యేసు ప్రభువే ఇచ్చాడు. అందరికీ వ్యక్తిగతంగా పాపమనే దాస్యము నుండి స్వాతంత్రమే కాదు, తెల్లవాళ్ల పరిపాలన నుండి కూడా మనకు స్వాతంత్రం ఇచ్చింది నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చాలాసార్లు ఇదివరకే చెప్పాను, మహాత్మా గాంధీ గారు చెప్పేవారు, తెల్లవాళ్ల పేరు మన దేశంలో నిక్నేమ్ ఏంటో తెలుసా? నిక్నేమ్ అంటే ఏంటో తెలుసా అసలు ముందు? అయ్యా, నిక్నేమ్ అంటే ఏం చెప్పండి? మారు పేరే కాదు, వెక్కిరింతగా పెట్టే మారు పేరు. ప్రేమగా పిలుచుకోవడానికి పెట్టే మారు పేరు పెట్నేమ్ అంటారు. బుజ్జి, బంటి, పండు, అది ఇదని పెట్టుకో, అవన్నీ పెట్ నేమ్స్. అవి పెట్ నేమ్స్. చాలామందికి పెట్ నేమ్కు నిక్ నేమ్కు డిఫరెన్స్ తెలియదు. అది కూడా నేర్పించుకుంటా. నా పిల్లలే కదా మరి, అన్నీ సరిగ్గా మనం భాష సరిగ్గా వాడాలి. ఒక అబ్బాయి ఒక ఇంటికి వెళ్ళా, ఏం పేరు బాబు నీ పేరు అంటే మై నేమ్ ఈజ్ లడ్డు అనేసాడు. నవ్వా, లడ్డు ఏంట్రా పేరు చెప్పంటే, దట్స్ మై నిక్ నేమ్ అన్నాడు. దట్ ఈస్ నాట్ యువర్ నిక్ నేమ్స్ అని, దట్ ఈస్ యువర్ పెట్ నేమ్. నిక్ నేమ్ అంటే వెక్కిరించడానికి పెట్టే మారు పేరు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి మనం చెప్తున్నాం. మనం స్వాతంత్రము కొరకు గాంధీజీ పోరాడిన సందర్భం చెబుతూ ఆంగ్లేయులకు ఒక నిక్నేమ్ ఉండేది అన్నాను కదా. ఆ నిక్నేమ్ ఏంటి తెలుసా? ఫిరంగీలు. వాళ్ళ పేరేంటి? హిందీ బెల్ట్ అంతట్లో, నార్త్ అంతట్లో ఫిరంగి ఆయా హాయ్, ఫిరంగి ఆయా హాయ్. ఎందుకు ఫిరంగీలు అంటారు వాళ్ళను? వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకొని ఇండియాలో అడుగుపెట్టాడు. ఈస్ట్ ఇండియా అంటే తూర్పు ఇండియా. కలకత్తా రేవులో ఎంటర్ అయ్యాడు వాడు. కలకత్తా రేవులో ఎంటర్ అయ్యారు. అప్పట్లో విమానాలు ప్రయాణాలు లేవు కదా. కలకత్తా రేవులో భారతదేశానికి తూర్పు తీరంలో ఎంటర్ అయ్యారు. మేము వ్యాపారస్తులం అండేని. అప్పుడు 520 పైచిలకు చిన్న చిన్న స్వతంత్ర సంస్థానాలు, దేశాలు ఉన్నాయి మన ఉపఖండంలో. ఒక దేశం కాదు, అప్పుడు 520, మోర్ దెన్ 520 చిన్న దేశాలు. మేము వ్యాపారం చేసుకుంటాం రాజుగారు, మాకు పర్మిషన్ ఏంటి అని వచ్చారు. అవునా, వ్యాపారమా? ఏం వ్యాపారం చేసుకుంటారు అని రాజులు అడిగారు. వాడు బిజినెస్ ఏం చేస్తాడు? బట్టలు కాదు, వంకాయలు, బంగాళదుంపలు కాదు. ఏంటండి, వెండి బంగారం కాదు వాడు అమ్మేది, తుపాకులు అమ్ముతాడు. తుపాకులా? అయితే నువ్వు కావాల్సిందే మాకంటే రాజుగారు రా అని ఇచ్చాడు. ఎందుకంటే పక్క రాజుగారి మీద వీడికి ఎప్పటి నుంచో దుగ్ధం ఉంది, పగ ఉంది. మరి వాడిని నాశనం చేద్దామని చాలాసార్లు ట్రై చేశాడు. కానీ బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రం ఏం పనిచేయట్లేదు. గడ్డి పరకను తీసి ట్రై చేసి చాలాసార్లు ట్రై చేస్తే ఆ పరక అక్కడే ఉంది, కానీ ఆ వాడు బాగానే పచ్చగా ఉన్నాడు వాడు. ఓహో, గిస్త్రాలు ఇప్పుడు లేవన్నమాట. అవి పుస్తకాల్లో ఉన్నాయి తప్ప ఇప్పుడు రియల్ లైఫ్లో లేవు. పక్కోడిని కొట్టాలంటే మాత్రం మంచి ఆయుధం కావాలి. వాడి దగ్గర కత్తులు ఉన్నాయి, నా దగ్గర కత్తులు ఉన్నాయి. వాడిని కొట్టాలంటే ఇంకా మంచి బలమైన ఆయుధం కావాలి. వీడు ఆయుధాలు అమ్మడానికి వచ్చిన వ్యాపారస్తుడు. అలాగ వాడిని రానిచ్చారు. వాడికి వ్యాపారంతో నిమిత్తం అంతే. వీడు చుట్టం కాదు, వాడు చుట్టం కాదు. వీడికి 100 తుపాకులు అమ్మేసి ఆ రాజు దగ్గర, పక్క రాజు దగ్గర పోయాడు. వాడు 100 తుపాకులు కొనుక్కున్నాడు. రేపు యుద్ధంలో వాడతాడు. నువ్వు గెలవాలంటే నీ దగ్గర 200 తుపాకులు ఉండాలి. మహాబాగా చెప్పారు దొరగారు అని చెప్పి వాడు 200. ఇలాగా
రాజులందరూ ఒకళ్ళనొకళ్ళు కాల్చుకొని చావడానికి బ్రిటిషోడు తుపాకులు అమ్ముతూ దేశంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అందరూ వాడిని దొర అంటుంటే వాడు అందరికంటే ఎక్కువ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి కదా అని నేనే దొరాను కూర్చున్నాడు. మీరు మీ రాజ్యం మీరు ఏలుకోండి, మీరు కప్పం కట్టండి, పన్ను కట్టండి. అలాగ దొంగదారిన వాడు దొర అయ్యాడు. వాళ్ళ పేరు ఫిరంగి. ఇప్పుడు వాళ్ళని గెలవాలంటే భారత జాతి మొత్తం మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఒకటయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో కొంతమంది మతోన్మాదులు ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక తరుణంలో, ఒక ఘట్టంలో ఒక్క కార్యకర్త రోడ్లు ఎక్కడు, ఒక్క కార్యకర్త కూడా రోడ్డు ఎక్కడు. మహాత్మా గాంధీ గారు ఒక పేపర్ ప్రకటన ఇస్తారు, ఎల్లుండి బుధవారం యావత్తు భారతదేశం బంద్ పాటించండి, బ్రిటిష్ వాళ్ళ అకృత్యాలకు నిరసనగా మనం సంఘటితంగా బంద్ పాటించి మన నిరసన వ్యక్తం చేద్దాం. ఆయన గారి మాటే. ఇక కార్యకర్తలు వచ్చి షట్టర్లు దించండి లేకుంటే తగలబెడతాం అనేది ఉండదు. ఒక్క కార్యకర్త రోడ్డు మీద కనపడడు. మహాత్మా గాంధీ గారి పిలుపు అంతే, దేశం అంతా బంద్. ఆయన మాట మీద అలా జాతిని ఒక త్రాటి మీద నడిపాడు. భరత జాతి అంతా ఆయన్ని ఒక దేవుడిలాగా చూశారు. ఇది గమనించి ఆంగ్లేయులు ఆయన్నే చర్చలకు పిలిచేవాళ్ళు. మాకు స్వాతంత్రం కావలసిందే అన్నాడు ఆయన. పోరాడాలి. ఎలా పోరాడాలి బాబు? తుపాకులు లేవు, బాణాలు లేవు, ఫిరంగులు లేవు. అప్పుడు ఎలాగా అని ఆయన ఆలోచిస్తుంటే మహాత్మా గాంధీ గారికి కొత్త నిబంధన బైబిల్ దొరికింది. బైబిల్లోని కొత్త నిబంధన దొరికింది. మహాత్మా గాంధీ గారి సాక్ష్యం అందులో ఏమనుందంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని ఒక మాట చదివాడు ఆయన. కొండ మీది ప్రసంగం. దాన్ని ధ్యానించాడట ఆయన. ధ్యానించగా ఆయనకు ఒక ప్రత్యక్షత కలిగింది, అవగాహన కలిగింది. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని ఎందుకన్నాడు యేసు ప్రభువు వారు? కొడితే మళ్ళీ కొట్టామనుకోండి, అది హింస. కొడితే ఇటు కూడా కొట్టు బాబు అన్నాం అనుకోండి, అది హింసకు వ్యతిరేకం, అహింస. ఎందుకు ఆయన అన్నాడు అలాగా? అలా నిజంగా చేస్తే ఏమవుతుంది? ఆడు కొట్టాడు, ఇటు కూడా కొట్టన్నాను, మౌనంగా వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందంటే కొట్టిన వాడిని మనం మళ్ళీ కొడితే వాడి శరీరము గాయపడుతుంది. అన్యాయంగా మనల్ని కొట్టిన వాడిని, గాయపరిచిన వాడిని ఏమనకుండా మౌనంగా వెళ్ళిపోతే వాడి మనస్సు గాయపడుతుంది, హృదయం గాయపడుతుంది. తుపాకులు, కత్తులు, కటార్లు మానవ దేహాన్ని మాత్రమే గాయపరచగలుగుతాయి. అహింస మనిషి హృదయాన్ని గాయపరుస్తుంది. వాడు అన్యాయంగా కొట్టాడు, చిరునవ్వుతో వెళ్ళిపోయావనుకో, వాడు ఆలోచించుకుంటాడు, అదే ఎందుకు వాడు అలాగే వెళ్ళిపోయాడు, మళ్ళీ కొడితే బాగుండు, కనీసం ఒక 4 మాటలు తిడితే బాగుండు కదా. ఉట్టి పుణ్యానికి ఊరికనే కొట్టానే వాడిని, వాడు నన్ను ఏమనలేదు, ఊరికనే కొట్టాను, వాడు ఏమనలేదు నన్ను, ఒక్క మాటనే తిడితే బాగుండు, కొడితే బాగుండు, ఏమనలేదు. ఇది కరెక్ట్ కాదు కదా. కొడితే మళ్ళీ కొట్టాలి, మళ్ళీ తిట్టాలి. వాడు మౌనంగా సహించాడేంటి? రియాక్షన్ రాలేదు. ఈ రియాక్షన్ రాకపోవడం మనిషి హృదయాన్ని బాగా గాయపరుస్తుంది. దేహం మీద గాయమైతే కట్టు కడితే 4 రోజులకు మానిపోతుంది. నన్ను వాడు ఏమనలేదు అని గాయం ఏండ్లేండ్లు మానదు. కత్తి కంటే, తుపాకీ కంటే, ఫిరంగి కంటే
బలమైన ఆయుధం అహింస అని నజరేయుడని యేసు నాకు నేర్పించాడని మహాత్మా గాంధీ గారు సాక్ష్యం ఇచ్చారు. ఈ అహింస ఆయుధాన్ని చేపట్టి దేశ ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు ఆయన.